దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. కీర్తనలు 149:4వ వచనం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం తర్వాత 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. దేవుడిచ్చే విశ్రాంతి చాలా గొప్పది. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే చివరి వరకు మనము దానిని నిలుపుకోవాలి. దేవునిలో ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పటి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే అవిధేయత వలన పడిపోయిన చాలామంది ఎలా పడిపోయారంటే దేవునిలో లేకుండా అవిధేయత వలన పడిపోయారు. అలాంటి అవిధేయత మనలోకి రాకుండా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. అవును, దేవుడిచ్చిన గొప్ప రక్షణను, ఆ రక్షణ నుండి తొలగిపోకుండా మనము జాగ్రత్తగా దినదినము చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సాతాను అపవాది బాణం ఎలా ఉందంటే విశ్వాసుల మీదనే ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఎలా పడగొట్టాలా, ఏం చేయాలా, ఎలాగా వీళ్ళని పడగొడితే వీళ్ళు నిత్య నరకంలోకి వెళ్ళిపోతారా అని ఎప్పుడూ ఎదురు చూస్తూ కాచుకొని ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనకిచ్చినటువంటి దేవుడిచ్చిన రక్షణను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన దీనులను రక్షణతో అలంకరించునని మనకి కీర్తనల గ్రంథము 149:4వ చరణంలో రాయబడినట్లుగా దేవుడు మనల్ని రక్షణతో అలంకరించాడు. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను చివరి వరకు, అంతం వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడటం, ఆలోచన చెందటం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆమె దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది. మనము దిగులు పడటం వలన మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ దిగులుని, బాధని దేవుని చేతులకు అప్పగించాలి. అది చాలా కష్టకరమైన పైన అయినప్పటికీ ఆ దిగులు పోవటానికి మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి. లేనిపోయిన బాధలు ఊహించుకోవటం వలన మనకి ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మనం ఆ బాధనంతా దేవుని చెంతకు తీసుకొని రావాలి. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడు అతడు. రాత్రి తనకు కల వచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తుంది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడటానికి అసహ్యంగా, భయంకరంగా ఉన్న దెయ్యాల్లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్ళలానే ఆమె కూడా అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరికి ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియకుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కాదు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దెయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడు ఆయన. వెంటనే ఆమెలో శాంతి, సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకు విసిరి కొట్టి సంతోషంతో, కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకు మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతట్లోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది.
రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచి పారిపోతాయి. మన దిగుళ్ళు, మన బాధలు దేవుని చెంతకు తీసుకెళ్తే దేవుడిచ్చే విశ్రాంతి చాలా గొప్పది. దేవుడిచ్చే నిత్య విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలంటే అవిధేయత వలన కొంతమంది పడిపోయినట్లుగా పడిపోకుండా మన రక్షణను అంతం వరకు కాపాడుకోవాలి. అలానే ఈ లోకంలో ఉన్న ఈ దిగుళ్ళు వీటన్నిటినీ దేవుని పాదాల చెంతకు తీసుకెళ్తే దేవుడిచ్చే శాంతి సమాధానాలు ఎంతో గొప్పవి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి. చాలాసార్లు నా తండ్రి మా ఆలోచనలు, మా దిగుళ్ళు, నైనా మా సమస్యలు మేమే మోస్తూ ఉంటాం. కానీ నా తండ్రి ప్రపంచాలను మోసే భుజాలు నాయన మీవి నా తండ్రి. నాయన ప్రపంచాలను మోసే భారం నీది నా తండ్రి. ఆ భారాన్ని మీకు అప్పగించి మేము నా తండ్రి నిశ్చింతగా ఉండటానికి మీలో నా తండ్రి అట్టి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఎంతమంది సమస్యలు, వేదనలు, దిగుళ్ళ చేత బాధపడుతూ ఉన్నారు నాయన ప్రభ. అట్టి చింతలన్నీ నాయన ప్రభ మేము బాధపడటం వల్ల మేమే చేయలేం. కానీ నా తండ్రి ఆ బాధను మీ చెంతకు తీసుకెళ్ళి నా తండ్రి నాయన ప్రభ మేము విడుదల పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి నా తండ్రి నాయన ప్రభ. అయ్యా మా బ్రతుకు భారాలు నాయన ప్రభ లొంగదీస్తున్న సమయంలో నా తండ్రి అయ్యా నా తండ్రి నీ చెంతకు చూసేలాగిన నీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని నింపిన దేవా, అయ్యా మీరిచ్చే శాంతి, మనశ్శాంతిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇట్టి కృప చేత మమ్మల్ని నింపండి నాయన. ఇంకా ఎవరైతే నా తండ్రి నాయన ప్రభ రక్షణతో అలంకరించబడలేదో నాయన అట్టి వారిని జ్ఞాపకం చేసుకోనండి. అట్టివారు మీ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి నాయన ప్రభ వారి మనస్సులను తెరవమని వేడుకొంచున్నారు, వారి హృదయాలను తెరవమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి, దయ చూపించండి, కృప చూపించండి నాయన ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన ప్రభా అయ్యా మిమ్మల్ని ఆరాధించుకునే నాయన ప్రభా కృపను ప్రతి ఒక్కరికి ఈ రోజున మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు నాయన. సహాయం చేయండి, నీ కాపుదలను మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి ప్రభా. మీ సన్నిధిని సమాధానమును మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.